హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుందండి. ఇది నా అమెజాన్ ఆర్డర్. ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ని అసలు యూజ్ చేయవద్దు, చాలా హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి అని చెప్తున్నారు. సో నేనైతే ఈ ప్యాన్ని, స్టీల్ ప్యాన్ అండి ఇది, నేను దీనిని ఆర్డర్ చేశాను నాన్ స్టిక్ బదులుగా. ఇది అమెజాన్లో ఆఫర్ ఉంది, చాలా మంచి ఆఫర్ ఉంది. హౌస్ వైఫ్స్ కూడా ఇది చాలా ఉపయోగపడిద్ది. త్వరగా ఏదైనా ఫ్రై అవి చేయాలన్నా కూడా తొందరగా కింద అంటుకోకుండా ఇది బాగా యూజ్ అయ్యిద్దండి. మనకి దీనితో పాటు పైన పెట్టుకోవడానికి కూడా మూత కూడా ఇచ్చారండి. పట్టుకోవడానికి మొత్తం ఉడైంది అది. సో చూస్తున్నారు కదండి, అందులో కార్డ్ ఇచ్చారు. ఆ కార్డులో 3 years వారంటీ కూడా అని రాసిందండి. మనం గ్యాస్ స్టవ్ మీదే అని కాకుండా మిగతా ఇండక్షన్ స్టవ్ అని, లేదా పొయ్యి మీద ఎప్పుడైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఇలా దేని మీద యూజ్ చేయాలో అని రాసున్నాయి కార్డ్ మీద. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను కామెంట్లో. ఇంకేంటంటే దీని బరువు కూడా చాలా ఎక్కువ బరువు ఉందండి. దీనివల్ల మనకి ఏ కూరగాయలు కూడా తొందరగా అంటుకోవు, కింద మాడిపోవు. సో ఈ ఫ్రై ప్యాన్ అయితే చాలా బాగుంది నాకు. చూడండి, దీని మీద రాసుంది దేని మీద యూజ్ చేసుకోవాలో, సింబల్స్ కూడా రాసున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుందండి. ఇది నా అమెజాన్ ఆర్డర్. ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ని అసలు యూజ్ చేయవద్దు, చాలా హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి అని చెప్తున్నారు. సో నేనైతే ఈ ప్యాన్ని, స్టీల్ ప్యాన్ అండి ఇది, నేను దీనిని ఆర్డర్ చేశాను నాన్ స్టిక్ బదులుగా. ఇది అమెజాన్లో ఆఫర్ ఉంది, చాలా మంచి ఆఫర్ ఉంది. హౌస్ వైఫ్స్ కూడా ఇది చాలా ఉపయోగపడిద్ది. త్వరగా ఏదైనా ఫ్రై అవి చేయాలన్నా కూడా తొందరగా కింద అంటుకోకుండా ఇది బాగా యూజ్ అయ్యిద్దండి. మనకి దీనితో పాటు పైన పెట్టుకోవడానికి కూడా మూత కూడా ఇచ్చారండి. పట్టుకోవడానికి మొత్తం ఉడైంది అది. సో చూస్తున్నారు కదండి, అందులో కార్డ్ ఇచ్చారు. ఆ కార్డులో 3 years వారంటీ కూడా అని రాసిందండి. మనం గ్యాస్ స్టవ్ మీదే అని కాకుండా మిగతా ఇండక్షన్ స్టవ్ అని, లేదా పొయ్యి మీద ఎప్పుడైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఇలా దేని మీద యూజ్ చేయాలో అని రాసున్నాయి కార్డ్ మీద. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను కామెంట్లో. ఇంకేంటంటే దీని బరువు కూడా చాలా ఎక్కువ బరువు ఉందండి. దీనివల్ల మనకి ఏ కూరగాయలు కూడా తొందరగా అంటుకోవు, కింద మాడిపోవు. సో ఈ ఫ్రై ప్యాన్ అయితే చాలా బాగుంది నాకు. చూడండి, దీని మీద రాసుంది దేని మీద యూజ్ చేసుకోవాలో, సింబల్స్ కూడా రాసున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.